అంటే లోకేష్కి చంద్రబాబుకి కోపం తెప్పించకుండా అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో ఇదిగో నన్ను అన్యాయం చేస్తున్నారని చెప్పేటట్టు, సేమ్ టైం ఇదిగో ఇతని వల్లనే నాకు కష్టం వచ్చింది అని చెప్పడం ద్వారా ఒక సేఫ్ ప్లే చేస్తున్నారు. కేసు తప్పదు, ఫేస్ చేయక తప్పదు. ఇక్కడ జరుగుతున్నది సాధారణంగా ఏమంటారు, మిగతా అన్నిట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ డైరీ అంటారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు గట్టిగా స్పందించాల్సి ఉంది. బట్ ఈమె విషయంలో స్పందిస్తున్నది నామమాత్రంగా కనబడుతుంది. ఏమన్నా మనకి సీరియస్నెస్ కనబడుతుందా అక్కడ? ఇది ఒక ఆస్పెక్ట్. ఆమె ఇండివిజువల్గా పోరాడటం అవుతుంది. ఇక్కడ ఇందులో లోకేష్ని చంద్రబాబుని అనడానికి కాస్త వెనకాడతా లావు శ్రీకృష్ణదేవరాయలని తప్పించుకుంటున్నట్టు కనబడుతుంది బేసిక్. వాస్తవంగా వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూటు విచిత్రం ఏంటంటే ఇద్దరూ తెలుగుదేశం వాళ్ళే మొదటి నుంచి. ఎదురు టీడీపీనే కదా. లావు శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ ఫాదరు లావు రత్తయ్య అంటే తెలుగుదేశమే, తెలుగుదేశం రాకపోయినా ఆయన తెలుగుదేశమే. కాకపోతే అప్పుడు కార్యకర్తగా ఉండకపోవచ్చు, కానీ పార్టీని అక్కడంతా కూడా. అదే సందర్భంలో 2019లో టికెట్ ఇచ్చేటటువంటి సందర్భంలో లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైసీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. విడుదల రజని అప్పటిదాకా ఎక్కడుంది? తెలుగుదేశంలోనే కదా. తెలుగుదేశం నుండి ఆవిడ వైసీపీకి వచ్చి సీట్ తీసుకుంది. ఇప్పుడు తాజాగా వీళ్ళకి సంబంధించి బాగా అంటే ఈ ఇద్దరి దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి మనం వీడియోలో చూసిన తర్వాత ఒక మెయిల్ చేశాడనమాట జరిగిన పరిణామాలన్నీ కూడా. యాక్చువల్గా ఇందులో పెద్ద అంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకోలేదు, ఈవిడ ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకోలేదు. కానీ వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్స్కి కారణమైంది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సిబ్బంది. ఒక అతను రోసయ్య అని చెప్పి ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యి అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను అనుకుంటా, విజ్ఞాన్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ అన్నీ చూసుకుంటారట. అతను వీళ్ళిద్దరికి మంచి సన్నిహితుడట. అంటే రోసయ్య ఇదే కృష్ణదేవరాయలు రత్తయ్య ద్వారా కృష్ణదేవరాయల యాక్టివిటీ చూసుకున్నాం. ఈ ఎలక్షన్స్కి తన పేరు ఖరారు అవ్వగానే అతను ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వ్యక్తి కదా లావు శ్రీకృష్ణదేవరాయలు. ప్రతిదానికి అందరి మీద పడిపోతే గందరగోళం అవుతుంది. కాబట్టి నియోజకవర్గానికి ఒక ముగ్గురిని ఇన్ఛార్జీలుగా పెట్టాడు, అక్కడ ఆఫీసులు పెట్టాడు ప్రతి నియోజకవర్గం. ఎవరన్నా పని కావాలంటే అక్కడ వాళ్ళ దగ్గరికి పోవాలి. పోతే వాళ్ళు అందులో ఇంపార్టెన్స్ని ఆయన నోటీస్కి తీసుకెళ్తారు. ఫాలో అప్ తనే చేస్తాడు. అందరూ వచ్చి గుంటూరు ఆఫీస్ దగ్గర కూర్చుంటే పని జరగదు కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ పెట్టుకొచ్చాడు. సాధారణంగా ప్రతి పార్టీలో కూడా పార్టీలో ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంటుంది. 2 గ్రూపులు ఉంటాయి, 3 గ్రూపులు ఉంటాయి. ఇక్కడ విడుదల రజని యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా, తెలుగుదేశం పార్టీ కదా ఆమె. అక్కడెవరు ప్రధానమైనటువంటి వ్యక్తి? మర్రి రాజశేఖర్. అతనికే టికెట్ 2014లో పోటీ చేశాడు కాబట్టి 19 దాకా అతని చేతిలోనే నడిచింది పార్టీ. సహజంగా నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఒకళ్ళు డామినేషన్ చేయడం బిగిన్ చేసినప్పుడు అదే పార్టీలో కొంతమంది డిసప్పాయింట్ అయ్యే బ్యాచ్ కూడా ఉంటారు. అన్ని పార్టీలోనూ ఉంటారు. అట్లాగే మనకి తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని. అట్లాగా ప్రాధాన్యం అందనటువంటి బ్యాచ్ వచ్చి విడుదల రజని దగ్గర చేరింది. బేసిక్ వాళ్ళు ఈ మర్రి రాజశేఖర్ వర్గంకి సంబంధించి రోజు ఈమెకి ఏదో ఒక చాడీలు చెప్తూ ఉంటారు. ఈమె దురదృష్టం ఏంటంటే విజ్ఞానికి సంబంధించిన 3 సిబ్బందిని ఈమె అసిస్టెంట్స్గా పెట్టుకుంది. విజ్ఞానికి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఈమె దగ్గర తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి పడనటువంటి వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చాడీలు చెప్పడం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇద్దరు ధనవంతులే, అపరకోటీశ్వరులే. అటు విడుదల రజనీనైనా అటు పక్కన లావు శ్రీకృష్ణదేవరాయలు. వీళ్ళకి ఈ రాజకీయంలో ఇట్లాంటిది గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు చేసి వచ్చిన వాళ్ళు కదా, కౌన్సిలర్లు గాను కార్పొరేటర్లు గాను ఈ వ్యవహారాలతో అలవాటు ఉన్నోళ్ళు కాదు కదా. డైరెక్ట్ పెద్ద సీట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళు. ఈగోస్ ఉంటాయి బేసిక్గా. ఈ ఈగోస్ని రెచ్చగొట్టే యాక్టివిటీ ఈ కింద ఉన్న కార్యకర్తలు కాదు, వాళ్ళు కింద ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం బిగిన్ చేశారు. దానికి ప్రతి ఇన్సిడెంట్ని ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెచ్చగొడతా వచ్చారు. వీళ్ళు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఒక రకంగా విక్టిమ్ అతను. మనకు గుర్తుంటే అప్పట్లో లావు శ్రీకృష్ణదేవరాయల్ని వైసీపీ ఎంపీగా ఉండగానే నియోజకవర్గంలోకి రానియకుండా రాళ్ళు ఇసిరారు, గుర్తుందే? దాడి కూడా చేశారు. ఆ ప్రబలోత్సవంలోనూ దేంట్లోనూ పాల్గొంటుంటే. ఇంకొకటి విడుదల రజని అక్కడ ఉన్నంత వరకు లావు శ్రీకృష్ణదేవరాయల పేరు కానీ ఫోటో కానీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్స్ మీద ఉండడానికి లేదు. ఓన్లీ ఉంటే ఆమె ఫోటో లేకపోతే జగన్ ఫోటో, ఇంకొకటి ఉండదు. ఆవిడికి సంబంధించిన బ్యాచ్ ఏంటి, ఏందమ్మా వాడేవడమ్మా, నువ్వు ఇక్కడ దేవత ఆయన దేవుడు, ఈ టైప్లోనే చెప్తారు. వీళ్ళు కూడా అట్లా కాదు, మనం అందరినీ కలుపుకెళ్ళాలనే ఆలోచన ఉండదు. ఇలా చెప్పేటప్పుడు వాడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, వీడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి అన్నప్పుడు బాధేస్తారు వీళ్ళు. ఎందుకు కింద ఖర్చు పెట్టాలి కదా, బాధేస్తారు. ఇక్కడ ఈ బాధే వాళ్ళందరూ బాధపడే వాళ్ళందరూ కూడా ఒక్కటవుతున్నారు ఇప్పుడు. అదే సందర్భంలో ఈ మిగతా వాళ్ళు మనకెందుకు ఈవిడితో గొడవ, మనకు పెద్ద ప్రయోజనం ఏం లేదు కదా అని సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, ఎలాగూ ఖచ్చితంగా ఏసీబీ కేసు అంటే నాన్ బెయిలబుల్ ఉంటుంది, తొందరగా బెయిల్ రాదు. మాకు రేవంత్ రెడ్డి కేసు గుర్తుంది కదా, ఏసీబీ కేసే కదా తన మీద పెట్టింది. ఏసీబీ కేసులో దాదాపు ఒక 5-6 నెలల పాటు బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ వస్తే తను ఎలా ఫేస్ చేయాలి. ఇప్పటికే తెర వెనకాల ప్రయత్నాలు చాలా చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాన్ని బట్టి చూస్తే తమ దగ్గరికే ఒక మనిషిని పంపించారు కేసు నుంచి అన్నటువంటి పాయింట్ చూస్తుంటే, మరి తెలుగుదేశంలో తనకి పలుకు పరిచయాలు గట్టిగానే ఉండుంటాయి కదా, ఎప్పటికీ ర్యాపో మెయింటైన్ చేస్తుంది కదా. కాబట్టి అటు కూడా కబుర్ చేసి ఉండొచ్చు, అందుకని వాళ్ళ జోలికి వెళ్ళకపోయి ఉండొచ్చు. ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తుంటే కనబడుతుంది. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇక పోరాడాలి తనకు తాను అస్తిత్వం. రెండోది, ఈ సిచ్యుయేషన్లో తన అరెస్ట్ అనే పాయింట్ అయితే పోరాడక తప్పదు ఆమెకి. అందులో ఒక ఆధిపత్య కులానికి అణచివేత కులానికి మధ్యన పోరాటం కిందకి తీసుకెళ్ళాలి ఆవిడ. అది ఇప్పుడు ఆవిడ ప్రొజెక్ట్ చేస్తుంది. బీసీనైన నన్ను లావు శ్రీకృష్ణదేవరాయలు దెబ్బతీసే ప్రయత్నం చేశాడు అన్నట్టు. ఇది వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళిద్దరే దానికి ఒక కారణం చెప్పింది ఏంటి, ఫోన్ డేటా అన్నటువంటిది. ఇప్పుడు మనకి మెయిల్ చేసినటువంటి వ్యక్తి అయితే అది నిజమేనని చెప్తున్నాడు. అయితే అది వ్యక్తిగత సంబంధాల ఉద్దేశం కాదు. ఈ నేను ఇందాక చెప్పిన రోసి అనే వ్యక్తి, ఈమె పక్కనుండే రామకృష్ణ అనే పిఏ ఎవరు ఉంటారట, వీళ్ళిద్దరి మధ్యన అతను కూడా అక్కడి నుంచి వచ్చినోడట, విజ్ఞాన్ నుంచి. వీళ్ళిద్దరి మధ్యన మంచి కమ్యూనికేషన్ ఉండేదట. శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇతను ఇస్తుంటాడట వీళ్ళకి. విడుదల రజనీకి ఇతను ఎట్లాగా ఎక్కేసేవాడు, ఏందమ్మా వాడు మన పార్టీ వాడు అంటే, ఇద్దరు ఒకే పార్టీ కానీ లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్ళాడు, మర్రి రాజశేఖర్ ఆయన అక్కడికి పంపించాడు, ఇట్లాగా నెగిటివ్గా చెప్పడం బిగిన్ చేశారు. అలా చెప్పిన వాళ్ళందరినీ ఈమె వేధించడం బిగిన్ చేశారు. పైగా లావు శ్రీకృష్ణదేవరాయలని అడిగింది ఒకప్పుడు, ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే, నాకు అట్లాంటి ఉద్దేశమే లేదని ఆయన చెప్తాడు. కానీ ఈ ఉద్దేశం ఏంటి, మర్రి రాజశేఖర్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, ఇతను ఆయన కలిసిపోయారు అన్నటువంటి ఈ ఉద్దేశం. ఈమె దగ్గర ఉన్న సిబ్బంది ఈమెను బాగా రెచ్చగొడుతోంది, అది ఆ కోణంలో నడుస్తుంది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఇష్యూ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఏంటది, అప్పటి కేసులు పెడుతున్నారు ఇప్పుడు అందుకనే కాల్ డేటా తీశారు. కాల్ డేటా అప్పుడు ఏంటంటే అతనికి శ్రీకృష్ణదేవరాయలకు ముందు తెలియదు ఈ గొడవలు, ఇట్లాంటి ఇవన్నీ చిన్న చితక ఇష్యూస్ అనుకున్నాడు అతను. ఎప్పుడైతే రెగ్యులర్గా గొడవ పడుతుంది ఈవిడ, నాకేం సంబంధం లేకుండా నాకు గొడవ పడుతుంది ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా హెడ్ అతనికి చెప్పాడట, సార్ రోజు ఇక్కడ జరిగే ప్రతి ఒక్కది ఎవరెవరు వస్తుందో అక్కడ ఆ రామకృష్ణకి చెప్తున్నాడు ఈయన ఈశ్వరు, అదే రోసయ్య అనేటటువంటి అతను, రోసయ్య అతని పేరు, అతను చెప్తున్నాడు అని చెప్పి ఇన్ఫార్మ్ చేశాడట. అంతకుముందు కూడా 2-3 సార్లు మీ నోటీస్ తెచ్చాను, మీరు పట్టించుకోలేదు, అదే ఇప్పుడు మీ డిస్ప్యూట్కి కారణం అంటే, అప్పుడు అతను ఒక డిఎస్పీని తన అపాయింట్ చేయించుకున్నట్ట నర్సరావుపేటకి. ఆ డిఎస్పీ ద్వారా ఈ కాల్ డేటా సంపాదించారట ముగ్గురిది. ఈ కాల్ డేటా ఈవిడే తీయించినట్టున్నారు. ఏది ఇప్పుడు కాల్ డేటా, విడుదల రజనీ కాల్ డేటా ఈవిడే తీయించుకున్నట్టు ఇప్పుడు మా కుటుంబ సభ్యులు. అప్పుడు సంపాదించింది ఆయన, అప్పుడు 2020లో డిఎస్పీది ఆ కాల్ డేటా. డిఎస్పీ అదే లంచం ఇచ్చారు ఆ టైంలో లంచం కాదు, ఆ పోలీసులకు లంచం ఇస్తారా ఎంపీలు మంత్రులు కామన్ గా చూస్తే కనుక. ఆ డేటా తీసుకుని ఆ డేటా ద్వారా వీళ్ళ ముగ్గురికి మధ్యన కమ్యూనికేషన్ ఉందన్న సంగతి ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి చెప్తున్నది వాళ్ళిద్దరికి లంచం ఇచ్చిన కాల్ డేటా అదే అనేది లంచం ఇవ్వాల్సిన పని ఏంటి, డిఎస్పీ తను పెట్టిన మనిషి. అదే కొన్ని ఎంపీ అడిగితే, అధికార పార్టీ ఎంపీ అడిగితే కాదా, అయిపోయింది తీశాడు. అప్పుడు విషయం నోటీస్కి వచ్చింది. వెంటనే అతను తన దగ్గర ఈ గొడవకు కారణం అవుతున్నటువంటి రోసి అయిన అతను వాస్తవంగా 20 ఏళ్ళ నుంచి వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఉన్నాడు, అంటే వాళ్ళకి బాగా నమ్మిన పడ్డట. అతను కొంచెం ఎప్పుడైతే పవర్ వస్తుందో అప్పుడు డామినేట్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు కదా ప్రతి చోట కూడా,
ఆ డామినేషన్ వీళ్ళు ఎంజాయ్ చేయరు, వీళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అట్లాగే ఆ రోసే ఎంజాయ్ చేయడం ఏం చేశాడు, అతను ఇక్కడ ఇదంతా జరిగేటప్పటికి అతను ఈవిడితో టచ్లో ఉంటూ ఉన్నాడు. ఈ ముగ్గురు మధ్యన కమ్యూనికేషన్ నడుస్తుందని చూశాక ఆ రోసేని పక్కన పెట్టేశాడు అతను, లావశేఖర్ దేవరాయలు. మళ్ళీ అప్పటి నుంచి దగ్గరికి రానిలేదట. ఇది నడుస్తోంది. ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే ఈ కాల్ డేటా, అప్పట్లోనే ఈ కాల్ డేటా విషయాన్ని జగన్ నోటీస్కి ఈమె తీసుకెళ్ళింది. ఎట్లా చేస్తాం, జగన్ క్రాస్ చెక్ చేసుకుంటే అవును అన్నాక అప్పటి నుంచి లావశేఖర్ దేవరాయల మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఆయనకి పడిపోయింది. ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు అందుకనే ఇష్యూ ఏంటంటే ఇది యాక్చువల్గా ఈగోస్. ఇప్పుడు పార్టీలో ఎప్పుడైనా గొడవలు వస్తుంటే ఇద్దరి మధ్యన ఇద్దరిని కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెట్టే యంత్రాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్గా లేదు. ఉన్నారు బట్ సీరియస్గా తీసుకునే వాళ్ళు కాదు. ఇది లేదు. మీకు అనేక నియోజకవర్గాల్లో అసలు గొడవల్లో ఇదే కారణం. విచిత్రం ఏంటంటే ఇవాళ కేసులు పెడుతున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు. వీళ్ళు పెట్టిన కేసుల్ని ఒకసారి లెక్క తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు పెట్టిన కేసులు అరెస్ట్ చేయించినవి ఉంటాయి కదా, అది లెక్కేస్తే వీళ్ళకంటే ఎక్కువగా వైసీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు అరెస్ట్ చేయించిన సంఘటనలు ఉంటాయి. అక్కడ 2 గ్రూపుల్లో ఒక గ్రూప్కి ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ 2 వాళ్ళని అరెస్ట్ చేయించింది. సోషల్ మీడియా వాళ్ళని కూడా అట్లా అరెస్ట్ చేయించిన బోర్డు ఉన్నాయి కదా. అట్లాగా పార్టీ ఆ కమాండబుల్స్ ఇచ్చి, ఇప్పుడు తెలుగుదేశం మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తిరువూరు ఎమ్మెల్యే మీద లోకల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు, పిలిపించి ఇద్దరితో మాట్లాడారు కదా. అట్లాగే ఇతర నియోజకవర్గాలు అట్లా క్లాష్ వస్తున్నప్పుడు ఇద్దరితో మాట్లాడుతున్నారు కదా, ఒకళ్ళని కంట్రోల్లో ఉండమని చెప్తున్నారు కదా, ఒక 3 సభ్య కమిటీను అది వేసి. అట్లాంటిది ఇక్కడ లేదు. దాని ఇంపాక్ట్ వాళ్ళిద్దరిది పెరుగుతున్న కొద్దీ వీళ్ళు పట్టించుకోవాలా, అది కాస్త ముదిరి సొంత పార్టీ నాశనంలో, అంటే తెలాపాపం తలా పిడికిడి అంటారు కదా, కర్ణుడి జవాకు 100 కారణాలు అంటారు కదా, వైసీపీ ఓటమిలో ఈ పట్టించుకోని తనం అనేటటువంటిది కూడా స్టిల్ నౌ అనేక చోట్ల నియోజకవర్గాల్లో ఒకరికొకరికి డిస్ప్యూట్స్ ఉన్నాయి. పైగా వైసీపీలో మహిళా నేతలు ఉన్న చోట ఎక్కువ ఇది కనబడుతుంది. రోజా గారి నియోజకవర్గం కానీ, ఈమె కానీ, లేదంటే ఇంతకుముందు రాజీనామా చేసిన ఉండవల్లి శ్రీదేవి కానీ, అంతకుముందు హోంమంత్రిగా పనిచేశారు ఆమె పేరు, ఆవిడ కానీ, అక్కడ ఖచ్చితంగా అప్పుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ సీట్ ఇస్తున్నారని చెప్పి అక్కడ గొడవ. ఇక్కడ ఇప్పటికీ కూడా నగర నియోజకవర్గంలో ఇద్దరికీ పడదు అనేది ఇప్పటికీ కూడా ఉంటుంది. అలాగే ఈవిడ అంటే ఎక్కువ వైసీపీలో మహిళా నేతలు ఉన్న చోట ఈ డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి. కానీ అది జగన్ తెలిసినా వాటిని షార్ట్ అవుట్ చేయలేదు, ఇమీడియట్ గా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల పార్టీ ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా ఒక ఖచ్చితంగా అదే జరిగింది. ఇప్పుడు పార్టీకి సంబంధించిన వాళ్ళే ఓట్లు ఎందుకు వేయలేదు, కనీసం 40-50 సీట్లను ఎందుకు రాలేదు అంటే మా సంగతి ఏంటో మా సత్తా ఏంటో జగన్ తెలియాలని ఎవరికాళ్ళు అనుకుని సొంత నాయకులు ఓడించుకున్నారు. సొంత నాయకులు ఓడించుకుని ఇంకెవరు కాదు, వాళ్ళ కాళ్లే నాశనం చేసుకున్నారు అంతే. ఇప్పటికి కూడా ఏం మారలేదు. ఇది కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన కల్చర్, కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కదా. కాంగ్రెస్లో 3 గ్రూపులు 6 తగాదాలతో నిత్యం వర్ధిల్లుతుంటది కదా. కాబట్టి అక్కడేమో అధిష్టానం దగ్గరికి అందరూ పోతారు, ఇక్కడ ప్రాంతీయ పార్టీ కాబట్టి అధిష్టానమే జగనేమో ఏం పట్టించుకోకపోయేటప్పటికి క్రమశిక్షణ సంఘం ఏయో పెడతారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే తీసుకుంటారు. కానీ ఇట్లా ఇష్యూ రాగానే అంటే ముందు వ్యవస్థీకృతంగా లేదు పార్టీ. వ్యవస్థీకృతంగా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజా నియోజకవర్గంలో ఏందా ఇద్దరు చివరికి ఎందుకు జగన్ స్వయంగా ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే కూడా వదిలించుకోలేదమ్మా. మరి అట్లాంటి వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? పోనీ దానివల్ల ఏమన్నా మళ్ళీ గెలిచిందే, ఓటమి పాలవ్వాల్సి వచ్చింది కదా. ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే అదే వచ్చింది గొడవ. ఇక అటో ఇటో తేల్చేసుకోవాలి. తేల్చేయకుండా అట్టాగే కూర్చోబెడితే పార్టీని ముంచారు, ఆయన్ని ముంచారు. ఇప్పటికే ఆయనకి ఆ విషయంలో జ్ఞానోదయం రావట్లేదు. అదే కదా. కానీ ఒకటి సార్, విడుదల రజనీ గారి వ్యవహారంలో అంటే అప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆమె ఒంటరి పోరాటమేనా? పైగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక ఎత్తు అయితే పద్దిపాటి పుల్లారావు అంటే 2 వైపుల నుంచి ఆమె మీద అటాకింగ్ అనేది జరుగుతుందా? ఇక సింగిల్గా పోరాడాల్సిందేనా? తప్పదు కదా. ఎక్కడైనా సరే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చిలకలూరుపేట వాస్తవంగా అక్కడే కంటిన్యూ అయ్యి ఉంటే ఏమై ఉండేదో. ఇప్పుడు ఇవాళ మళ్ళీ గెలవడం అంటే ఓ రకంగా విడుదల రజనీకి పునర్జన్మ వచ్చినట్టు. ఎందుకంటే ఇప్పటికే ఈమె పేరుతో, ఈమెకి తెలుసో తెలియదో మనకి తెలియదు, ఈమె పేరుతో ప్రతి గ్రామంలో దోచేసిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది. ఇప్పుడు ఈ మైనింగ్ పాయింట్ ఉంది, ఇది ఎట్లాగుందో అట్లాంటివే. తెలియకుండా జరిగిందా జరిగిందా అంటే ఆమెకి తెలియకుండా ఏది జరగదనేదే ఒక పక్కన చెప్తారు. అంటే ఈ బంధువులే ఉన్నారని కదా, అదే కదా అనేది. కాబట్టి అది మనం రుజువు చేయలేం. అట్ ద సేమ్ టైం జరగలేదు అని చెప్పడానికి ఏం లేదు. అక్కడ దోపిడీ అయితే జరిగింది,
ప్రతి ఒక్కదానికి చందాలు వసూలు చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నాయి, అదే కదా. అప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే డెమోక్రసీ అంటే ఒక ఆట అయిపోయింది. జనమందరూ బానిసలు, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు సామంతరాజుల్లాగా మనం చక్రవర్తుల్లాగా ప్రవర్తించే రోజులు వచ్చేసినాయి. చక్రవర్తులకు కప్పం కట్టుకోవడం అనేటటువంటిది ప్రజల యొక్క కర్తవ్యంలాగా మారింది. దాని పర్యవసానం ఇదంతా కూడా. కానీ చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీకి ఇంకా క్రమక్రమంగా కంప్లీట్గా దూరం అవుతుందా, లేదంటే టీడీపీ దూరం చేస్తుంది? అది మనం ఎట్లా చెప్తాం ఇప్పటికిప్పుడు. ఒక ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు, ఒక ఎలక్షన్లో వీళ్ళు గెలిచారు, మళ్ళీ ఎలక్షన్లో తేడా వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్ దాకా మనం అప్పుడే పడిపోయిందని చెప్పడము, లేకపోతే అయిపోయిందని చెప్పడం. మర్రి రాజశేఖర్ ఆయన గెలవగలిగితే కనుక ఇవాళ ఎందుకుంటాడు? మర్రి రాజశేఖర్ 2014లో ఓడిపోయాడు. 2019లో ఆయన టికెట్ ఇవ్వకపోతే గెలిచింది కదా పార్టీ. 2024లో ఆయన టికెట్ ఇస్తే గెలిచేదని ఆయన ఫీలింగ్. అక్కడ బేసిక్గా వెరీ సింపుల్ లాజిక్. ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? ఆ మెజార్టీ, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మెజార్టీ అవతలకి పోతారు. అంటే ఆ మెజార్టీ సామాజిక వర్గం పార్టీలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కమ్మ సామాజిక వర్గం బలమైన ఆర్థిక మూలాలు ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశానికి వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే కులపు వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఏంటి? అంటే ఒకటి సార్, కులం అనేది ఒకటి అని ఒక రాంగ్ ప్రొటెక్షన్లో ఏమన్నా వెళ్తున్నారా జగన్ గారు అనేది? ఇప్పుడు ఈమెను తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టడం, మళ్ళీ అక్కడ మనోహర్ నాయుడుకి ఇవ్వడం, మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈవిడికి మళ్ళీ అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం, మధ్యలో మర్రి రాజశేఖర్కి ఇస్తారేమో, మొత్తం ఈ అటు ఇటు ఒక రాంగ్ ప్రొటెక్షన్లో ఏమన్నా వెళ్తున్నారు? మొన్నటిసారి చేసిన తప్పు అయిపోయింది, ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నారు. వాస్తవంగా మొన్నటిసారి 80 కనుక మార్చకపోయి ఉంటే 40 సీట్లు వచ్చి ఉండే వీళ్ళకి గ్యారంటీగా. ఎక్కడ అక్కడ ఓడేవాళ్ళు 40 మంది పోయేవాళ్ళు. ఈ 80 మందిని మార్చేటప్పటికి మంచి ప్రయోగమే, కాకపోతే అది ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండాలి. అక్కడ మిస్ అయింది లాజిక్, దానివల్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ప్రయోగం వికటించింది. కానీ ఒకటి సరే, ఈ వరుస టార్గెట్లలో అంటే కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుంది అనుకోవాలా, ఎరక్కపోయి ఇరుక్కుంటున్నారా గతంలో చేసిన తప్పిదాలకు వైసీపీకి సంబంధించిన నాయకులు? ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా దోపిడీ అన్నది ఒక సహజ సిద్ధం అయిపోయింది. కార్యకర్తల దోపిడీని నాయకులు ప్రోత్సహిస్తారు, నాయకుల దోపిడీని పై నాయకులు ప్రోత్సహిస్తారు. కింద అట్లా ప్రోత్సహించిన జగన్ ఓడిపోయాడు, గ్రౌండ్ లెవెల్లో ఇట్లా ప్రోత్సహించిన నాయకులు ఓడిపోయారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి కదా దందాలు చందాలు. ఇది నేను చెప్పినట్టు ఇది ఒక తాబేదారుల వ్యవస్థ లాగా తయారు చేస్తున్నారు డెమోక్రసీని. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే విడుదల రజని ఆవిడ తీసుకున్నారో లేదో, కానీ ఆవిడ పేరుతో తీసుకున్నారు. మీరు రౌడీజాలు ఫ్యాక్షనిజాల్లో డైరెక్ట్గా నాయకులు వెళ్ళి మర్డర్ చేయరు, వాళ్ళ పేరుతో కిందోళ్ళు చేస్తారు. కానీ పేరు ఎవరితో ఉంటుంది? పైనోళ్ళు చేయించారని జనంలో నాంతది. అంతే మరి. ఇవైనా అంతే చందాలు. మనం ఒక లీడర్ని ఒక ఊర్లో ప్రొజెక్ట్ చేసాం, ఇతను నా మనిషి అనేది. అతను వెళ్ళి 4 సెటిల్మెంట్ చేస్తే ఎవరి పేరు వెళ్తుంది? డైరెక్ట్ ఎమ్మెల్యే సంపాదించారు, ఎమ్మెల్యే తిన్నారనే వస్తుంది. అది కామన్గా జరిగేది. అవి కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడు ఉందా అంటే ఎవరికి లేదు. అది అంతే, ఎవరో జ్వాల రగిలిస్తే ఎవరో అలా అవుతుంది. రైట్, చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు వైసీపీలో విడుదల రజనీ ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. ఇక రేపో మాపో అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు అనేది కూడా ఏసీబీ కేసు వ్యవహారంలో ఏం జరగబోద్ది. ఆమె అయితే తనకే పాపం తెలియదంటుంది, ఎలాంటి అవినీతికి ఆమె పాల్పడలేదు అని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.